హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నాతో ఈ విధంగా మాట్లాడవద్దు. నాతో ఈ విధంగా మాట్లాడవద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టాక్ టు మీ లైక్ దట్. డోంట్ టాక్ టు మీ లైక్ దట్ అంటే నాతో ఈ విధంగా మాట్లాడవద్దు. డోంట్ టాక్ అంటే మాట్లాడవద్దు. ఈ విధంగా అంటే లైక్ దట్. నాతో అంటే టు మీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది నీకు బాగుంటుంది. ఇది నీకు బాగుంటుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ అంటే ఇది నీకు బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అంతా సిద్ధంగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎవ్రీథింగ్ అంటే అంతా, సిద్ధంగా ఉందంటే రెడీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నటించవద్దు. నటించవద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ప్రిటెండ్. డోంట్ ప్రిటెండ్ అంటే నటించవద్దు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు కొంచెం ఆలస్యం అయ్యింది. నాకు కొంచెం ఆలస్యం అయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ ఏ బిట్ లేట్. ఐఎమ్ ఏ బిట్ లేట్ అంటే నాకు కొంచెం ఆలస్యం అయ్యింది. బిట్ అంటే కొంచెం, లేట్ అంటే ఆలస్యం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఆమె పేరు గుర్తులేదు. నాకు ఆమె పేరు గుర్తులేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్. ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్ అంటే నాకు ఆమె పేరు గుర్తులేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇతరుల్ని నిందించడం ఆపు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టాప్ బ్లేమింగ్ అదర్స్. స్టాప్ బ్లేమింగ్ అదర్స్ అంటే ఇతరుల్ని నిందించడం ఆపు. నిందించడం అంటే బ్లేమింగ్, ఇతరుల్ని అంటే అదర్స్, స్టాప్ అంటే ఆపు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దయచేసి లోపలికి రండి. దయచేసి లోపలికి రండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ గెట్ ఇన్ ఆర్ ప్లీజ్ కమ్ ఇన్ అంటే దయచేసి లోపలికి రండి. లోపలికి రండి అనడాన్ని గెట్ ఇన్ ఆర్ కమ్ ఇన్ అంటాం. దయచేసి అంటే ప్లీజ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, చేతులు పైకి ఎత్తు. చేతులు పైకి ఎత్తు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకి ఎత్తు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, బయట వర్షం పడుతుంది. బయట వర్షం పడుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే బయట వర్షం పడుతుంది. రైనింగ్ అంటే వర్షం పడుతుంది. అవుట్ సైడ్ అంటే బయట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఏం జరిగిందో చెప్పగలవా. ఏం జరిగిందో చెప్పగలవా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్. కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్ అంటే ఏం జరిగిందో చెప్పగలవా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, పుస్తకం తెచ్చుకొని చదువు. పుస్తకం తెచ్చుకొని చదువు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ అంటే పుస్తకం తెచ్చుకొని చదువు. చదువు అంటే స్టడీ. గెట్ యువర్ బుక్ అంటే పుస్తకం తెచ్చుకొని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కార్ నెమ్మదిగా నడుపు. కార్ నెమ్మదిగా నడుపు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డ్రైవ్ ద కార్ స్లోలీ. డ్రైవ్ ద కార్ స్లోలీ. స్లోలీ అంటే నెమ్మదిగా, నడుపు అంటే డ్రైవ్. కార్ నెమ్మదిగా నడుపు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కొంతమేరకు. కొంతమేరకు అంటే సమ్వాట్.
somewhat అంటే కొంత మేరకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంకేదైనా చూపించు. మనం షాపింగ్కి వెళ్ళినా కానీ ఇంకేదైనా చూపించు అంటాం కదా, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షో సంథింగ్ ఎల్స్. షో సంథింగ్ ఎల్స్. ఇంకేదైనా అంటే సంథింగ్ ఎల్స్, చూపించు అంటే షో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ లైక్ టు రీడ్ ద బుక్స్. ఐ లైక్ టు రీడ్ బుక్స్ అంటే నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను 2 రోజుల తర్వాత వెళ్తాను. నేను 2 రోజుల తర్వాత వెళ్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ గో ఆఫ్టర్ 2 days. ఐ విల్ గో ఆఫ్టర్ 2 days. 2 రోజుల తర్వాత వెళ్తాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తింటూ ఉండు. తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తాం కదా, తింటూ ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కీప్ ఈటింగ్. కీప్ ఈటింగ్ అంటే తింటూ ఉండు. అండ్ నెక్స్ట్ కింద పెట్టు. క్రింద పెట్టు అంటాం కదా, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో పుట్ డౌన్. పుట్ డౌన్ అంటే కింద పెట్టు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఇంకా నిద్రపోతున్నది. ఆమె ఇంకా నిద్రపోతున్నది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. స్టిల్ అంటే ఇంకా, స్లీపింగ్ అంటే నిద్రపోతున్నది. ఆమె అంటే షీ. ఆమె ఇంకా నిద్రపోతున్నది. అండ్ నెక్స్ట్ వన్ నీ వెనుక. నీ వెనుక. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో బిహైండ్ యూ. బిహైండ్ యూ అంటే నీ వెనక. అండ్ నెక్స్ట్ వన్ నేను రేపు రావచ్చు. నేను రేపు రావచ్చు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ మే కమ్ టుమారో. ఐ మే కమ్ టుమారో అంటే నేను రేపు రావచ్చు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను రేపు రాకపోవచ్చు. నేను రేపు రాకపోవచ్చు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో అంటే నేను రేపు రాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు గట్టిగా సమాధానం చెప్పు. నాకు గట్టిగా సమాధానం చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆన్సర్ మీ లౌడ్లీ. ఆన్సర్ మీ లౌడ్లీ అంటే నాకు గట్టిగా సమాధానం చెప్పు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అందరూ బయటికి వెళ్ళిపోయారు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆల్ హ్యావ్ గోన్ అవుట్. ఆల్ హ్యావ్ గోన్ అవుట్ అంటే అందరూ బయటికి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు. వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ దే విల్ కమ్ టుమారో ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ దే విల్ కమ్ టుమారో ఆర్ నాట్ అంటే వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు క్రికెట్ ఆడుతాడో లేదో నేను చెప్పలేను. అతడు క్రికెట్ ఆడుతాడో లేదో నేను చెప్పలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాంట్ సే వెదర్ హీ విల్ ప్లే క్రికెట్ ఆర్ నాట్. ఐ కాంట్ సే వెదర్ హీ విల్ ప్లే క్రికెట్ ఆర్ నాట్ అంటే అతడు క్రికెట్ ఆడుతాడో లేదో నేను చెప్పలేను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఇక్కడికి వస్తుందో రాదో నాకు తెలియదు. ఆమె ఇక్కడికి వస్తుందో రాదో నాకు తెలియదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ షీ విల్ కమ్ హియర్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ షీ విల్ కమ్ హియర్ ఆర్ నాట్ అంటే ఆమె ఇక్కడికి వస్తుందో రాదో నాకు తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.